హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ విద్యా దోవారి ఛానల్. ఈరోజు నేను వంకాయ టమాటా ఎండు రొయ్యలు కర్రీ చేసి చూపిస్తాను. కర్రీకి ఏం కావాలో ఒకసారి చూడండి. వంకాయలు, టమాటో, 2 పచ్చిమిర్చి, హాఫ్ ఆనియను, ఆయిల్, కారం, పసుపు, సాల్ట్, ఎండు రొయ్యలు. ఇవి హాట్ వాటర్లో నానబెట్టాను. ఇలా హాట్ వాటర్లో నానబెట్టడం వల్ల రొయ్యలు స్మెల్ రాకుండా ఉంటాయి. అలాగే కొంచెం చింతపండు పులుసు కూడా వేయాలి ఫ్రెండ్స్, అందుకని చింతపండు కూడా నానబెట్టాను. ఓకేనా? కర్రీ వండేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఈ ఎండు రొయ్యల్ని ఇలా హాట్ వాటర్లో 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల రొయ్యలు మంచిగా క్లీన్ అవుతాయి, స్మెల్ కూడా ఏమీ ఉండదు. తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టేసుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ తగినంత వేసుకోండి. వేసుకున్న తర్వాత ఆయిల్లో టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, వంకాయ ముక్కలు వేసేసుకున్నాను. ఇవి ఆయిల్లో మంచిగా మగ్గటానికి ఒక 5 మినిట్స్ పడుతుందండి. మూత పెట్టేసామంటే మనము ఒక 5 మినిట్స్లో వంకాయ ముక్కలు మగ్గిపోతాయి. మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాము. చూసిన తర్వాత దానిలోకి తగినంత పసుపు, ఉప్పు, కారము వేసుకోవాలండి. ఉప్పు, పసుపు త్వరగా వేసుకోవడం వల్ల ఏంటంటే వంకాయ ముక్కలు తొందరగా మగ్గుతాయి. అందుకని నేను ఫస్టే వేసేసాను. తర్వాత కారం కూడా వేసేసుకున్నాను. కారం వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చాను. తర్వాత మనం ఇందాడ 2-3 టైమ్స్ కడుక్కున్నాం కదండి హాట్ వాటర్లో. ఈ ఎండు రొయ్యల్ని ఈ కర్రీలో వేసేయాలి. వేసేసి తిప్పేసుకుని ఒక 5 మినిట్స్ కొంచెం ఏగనియాలండి. తర్వాత తగినన్ని వాటర్ పోసుకోవాలి. మొత్తం కూర అంతా కలిపేసుకొని మళ్ళీ ఇంకో 10 మినిట్స్ ఉడకనిద్దాము. తర్వాత చింతపండు పులుసు కొంచెం పోసుకోవాలి. చింతపండు పులుసు పోసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. టమాటా వేసినా కూడా చింతపండు పులుసు పోసుకోవాలి. ఇదిగో చూడండి, తర్వాత ఒక 10 మినిట్స్ ఇలా ఆయిల్ బయటకు వచ్చేలాగా కర్రీని వండుకోవాలి. ఈ కర్రీ మంచిగా రెడీ అయిపోయిందండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఖచ్చితంగా ఈ కర్రీని ట్రై చేయండి. బాయ్.